తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను. క్వశ్చన్ నంబర్ 588 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు. పిలిపిస్తున్నాను. హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. హరీష్ రావు గారు అధ్యక్ష, ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. పిలిపిస్తున్నాను. మీరు కూర్చోండి. అధ్యక్ష అప్పుడప్పుడు అధ్యక్ష మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. వారు వస్తూ ఉన్నారు. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు. కొంత వారికి దారిలో ఉన్నారు, వస్తారు, తప్పకుండా మీకు జవాబు చెప్తారు. దానికి దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసి దానికి 1 నిమిషం 2 నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా ఇప్పుడు ప్రశ్న అటువంటి కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే ఉద్దేశం దాన్ని 1 నిమిషాన్ని ఆలస్యాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ఐదయ్య గారు కూర్చోండి. మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ ఇంకా నేను చదవలేదు. మీరు లేట్ అవుతున్నదని క్వశ్చన్ చదవలేదు. నేను చదువుతాను. క్వశ్చన్ నంబర్ 477 రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం మరియు ఎఫ్ఆర్బిఎం క్రిందికి రాని రుణాల స్థితి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటివరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను